ఓకే. ఫస్ట్ సినిమా 'అతడునా'? అతడు. 'అతడులో' ఎట్లా ఎంటర్ అయ్యారు? ఏం బ్యాక్‌గ్రౌండ్ అనేది కూడా లేదు. అస్సలు లేదు. కాకపోతే అందులో అవకాశం అంటే పెద్ద మూవీలో అవకాశం రావడం అనేది కూడా అంత ఈజీగా కూడా వచ్చుండదు. అవునవును. కింద మింద ఎన్ని పడింటారో మీకే అది తెలిసుంటది. 100%. ఎందుకంటే మనం వచ్చిన వెంటనే అతడు పడడం అనేది నేనంతా ఒక 3 మంత్స్‌కి, 4 మంత్స్‌కి అతడు ఆ కాస్టింగ్ కాల్ అంటే ఆఫీస్‌కెళ్ళడము. ఒక ఒక ఉంటుందిగా హ్మ్. ప్రాసెస్ అనేది. ఆఫీస్‌కెళ్ళడము, వాళ్ళతో ఏదన్నా డైలాగు ఇది చెప్పడము. కానీ ఇక్కడేందంటే త్రివిక్రమ్ గారు హ్యాట్స్ ఆఫ్. ఆ విషయంలో మాత్రం హ్మ్. డైరెక్టర్‌గా త్రివిక్రమ్ గారిని కలవడం నాకు అదొక గాడ్ గ్రేస్ ఆ టైం. హుహు. ఎందుకంటే నేనేందంటే ఎంఎస్సీ అయిపోతూనే ఒక కాలేజీలో చదివాను. కాలేజీలో లెక్చరర్ కొన్ని రోజులు మాత్రమే. అది 4, 5 మంత్స్ చేసొచ్చాను. హ్మ్. అతనితో చిన్న ఇంటరాక్షన్‌లో చెప్తూనే ఓకే. ఆ నలుగురిలో అంటే మనం హైటు కొంచెము ఆ సీబీఐ క్యారెక్టర్‌కు హ్మ్. పర్ఫెక్ట్‌గానే ఉన్నాం కాబట్టి తీసుకోవడం జరిగింది. ఓకే. అంటే ఇంక ఈ యాక్టింగ్ వరకు ప్రాబ్లమ్ లేదు. ఒకటి కెమెరా ఫేసింగ్ అనేది. హ్మ్. దాంతో కొంచెం అట్లా మేనేజబుల్ అనమాట అప్పుడు. అందులో 'ప్రకాష్ రాజ్' లాంటి వాళ్ళు, 'మహేష్' ఎందుకంటే నాకిష్టమైన హీరో బేసిక్‌గా. యాహ్! ఎందుకంటే చిన్నప్పటి నుంచి తనని చూస్తూ తనలా చేస్తే బావుంటుందన్న థాట్‌లో వచ్చినోడిని నేను ఓకే. బేసిక్‌గా. నాకు అట్లే తనతో ఒక 4 సినిమాలు వరుసగా రావడం అనేది అది హ్యాపీ. ఆ టైం గూడా. హ్మ్. ఎందుకంటే 'అతడు' గావచ్చు, తర్వాత 'కలేజా', 'పోకిరి'లో గూడా 'అసీస్' కాంబినేషన్‌లో చేశా. ఆ! ఓకే. ఓకే. 'అసీస్‌లో'